హలో అండి, నమస్తే అందరికీ. ఇదిగండి మా మిద్దె మీద వచ్చిన పూలండి, సన్నజాజులు, మల్లెపూలు. అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇదండి ఇంకా నేను పోషణ చేయక కొంచెం తగ్గినాయి అని చెప్పచ్చు, మల్లెపూలైనా ఏదైనా. ఇక ఇప్పుడు మొదలవుతున్నాయండి, కొంచెం పట్టించుకోవాలి మొక్కలు. ఇదిగండి ఆకుకూర వచ్చానండి. ఇది పైన పీకి మళ్ళీ కట్ చేసుకొని వీడియో చేయాలంటే కుదరదని చెప్పి వేర్లు మట్టి వస్తుంది కదా, అదంతా కటింగ్ చేసుకొని జాగ్రత్తగా ఒక్కొక్క మొక్క పీకి తీసానండి. చూడండి ఎంత తోటకూర వచ్చిందో, అలా బిర్రుగా వాటేసుకొని పట్టుకొచ్చాను. ఇదిగండి అటిక మామిడాకు. ఇదిగండి గలిజేరు అంటారు, పునర్నవ అంటారు. కిడ్నీ సమస్యలకి బాగా పనిచేస్తుందని చెప్పి అంటున్నారండి. కిడ్నీలో ఫాల్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఆకు పప్పు కానీ పులుసు కూర కానీ పచ్చడి రూపంలో చేసి పెట్టినా కూడా ఇది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని అంటున్నారండి. పునర్నవ అంటే మనకి లేని జీవాన్ని, మన ఒంట్లో లేని జీవాన్ని మనకి ప్రసాదించే మహా శక్తివంతమైన ఆకు అంట ఇది. డాక్టర్లు కూడా చెప్తున్నారు. అందువల్ల మనం ఇలాంటి ఆకుకూర దొరికినప్పుడు అందరూ తప్పకుండా వినియోగించుకోండి. పప్పు కానీ పచ్చడి చేసుకున్నా కూడా, ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను చేసి పెట్టాను కూడాను, వీడియోలు కూడా ఉన్నాయి చూడండి. పురుగులు చూడండి, ఇదిగండి ఇలాంటి పురుగులు ఇప్పుడు చూడండి ఎలా పోతుందో. నేను చూడలే, నాకు పట్టుకొని వచ్చాను కానీ ఎట్లా వచ్చిందో అది ఆకులో వచ్చింది. ఇప్పుడు ఇంకా పురుగు పడిందంటే పచ్చ పురుగు ఎగిరేది ఉంటుంది కదా, మిడతలు, ఆ ఆకు మీద ఇప్పుడు ఆ మిడతలు వాళ్తున్నాయి, అలాంటి పురుగులు వస్తున్నాయి. అది చూసుకొని నేను ఇప్పుడైతే ఇది మా అమ్మాయి వాళ్ళకి పంపిస్తున్నాను, వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి. అది నేను కొద్దిగా వండుకుంటా, మా పని అమ్మాయిని అడిగితే ఇవ్వంటే అంది. ఇది చూసి ఇది మొత్తం వాళ్ళకి కొద్దిగా నేను ఉంచుకొని మిగతాది కొంచెం కోసి ఇస్తా. అమ్మాయికి జ్యోతికి కూడా చెప్పాను ఇవ్వమంది. ఇదిగండి చూసారా, ఇట్లా మనం కోసుకొని మనం వండుకొని తింటూ ఇంకా ఎవరికన్నా ఇస్తున్నా కూడా ఆ ఆనందమే వేరండి నిజంగా. ఇది మనకి ప్రకృతి దేవుడు మనకిచ్చింది, ఫ్రీగా వచ్చిన ఆకుకూర అండి. ఎంత కోసానో చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు, మీరు ఎలా నచ్చుతుంది మీకు అనేది. భలే ఉందండి తోటకూర అయితే. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. ఎంత ఆకు కోసానో చూడండి.